శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం హనుమతే నమః. హనుమంతుడు భక్తులలో అగ్రగణ్యుడు. సుగ్రీవుడితోటి స్నేహం చేసి రాజ్యాన్ని అప్పగించినవాడు. అదేవిధంగా సీతమ్మ తల్లి జాడ రాముడికి తెలిపినవాడు. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే సంజీవిని తెచ్చి మళ్ళీ ఊపిరి పోసినవాడు. ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథంపై ధ్వజంలో ఉండి విజయాన్ని చేకూర్చినవాడు హనుమంతుడు. హనుమంతుడు చిన్నపిల్లల దగ్గర నుండి పండు ముసలివారికి అందరికీ కూడా ఆరాధ్య దైవం. మనకు ప్రతికూల పరిస్థితుల్లో మనం ఎక్కడున్నా ఎప్పుడున్నా కూడా ముందుగా ధైర్యం కోసం గుర్తుకు తెచ్చుకునేది ఆంజనేయ స్వామి. వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రసూతాయ మంగళం శ్రీ హనుమతే. అంటే వైశాఖ మాసంలో వచ్చే కృష్ణ దశమి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే దశమి శనివారం నాడు పూర్వభద్ర నక్షత్రం నాడు ఆంజనేయ స్వామి జన్మించాడు. ఆ రోజున దేశవ్యాప్తంగా భక్తులందరూ కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు చేసుకుంటారు. మరి చైత్ర పౌర్ణమికి కూడా హనుమత్ జయంతి చేస్తారు. మరి దానికి దీనికి ఏమిటి తేడా అంటే చైత్ర పౌర్ణమి నాడు చేసేది హనుమత విజయోత్సవం, వైశాఖ మాసంలో బహుళ దశమి నాడు చేసేది హనుమత్ జయంతి. ఇది స్వామివారు అసలు పుట్టినరోజు. ఇది ఆ రోజున దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా మంచిగా ఉదయమే దేవాలయాలకు వెళ్తారు. హనుమంతునికి రకరకాల విధాలుగా పూజలు చేస్తారు. స్వామివారికి అభిషేకాలు, పంచామృత అభిషేకాలు చేస్తారు. అదేవిధంగా సింధూర అర్చన చేస్తారు, తమలపాకులతో అర్చన చేస్తారు. ఆయనకి ఇష్టమైనటువంటి వడమాలలు, అప్పాలమాలలు, ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా నైవేద్యం పెట్టి పూజిస్తారు. మరి మనకు పురాణాల్లో శాస్త్రాల్లో ఒక్కొక్క భగవంతుడికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి పుష్పము పత్రము ఉన్నాయి. ఉదాహరణకి గణపతికి గరిక పెడతాం, ఆయనకు శ్రేష్టం అది. శివుడికి బిల్వదళం పెడతాం, విష్ణుమూర్తికి తులసి దళం పెడతాం. అదేవిధంగా ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చిస్తాం. ఎందుకంటే దీనికోసం రామాయణంలో చిన్న కథ ఉన్నది. సీతమ్మ తల్లి జాడ వెతుకుతూ హనుమంతుడు లంకకు వెళ్ళాడట. లంకలో అశోకవనంలో అమ్మవారిని చూసి రాముడు ఇచ్చినటువంటి గుర్తుని తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. అది చూసినటువంటి అమ్మవారు ఎంతో సంతోషించి హనుమంతునికి సత్కరించాలని చెప్పేసి దగ్గరలో తమలపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు తీగని ఆంజనేయ స్వామికి మెడలో వేసిందట. అక్కడి నుంచి తిరిగి మరి స్వామివారి దగ్గరికి వచ్చి అమ్మవారి జాడ చెప్పాడు హనుమంతుడు. అప్పటి నుంచి అంటే తమలపాకు దండ అమ్మవారు వేసింది కాబట్టి సమస్యకు పరిష్కారం దొరికింది కాబట్టి మనకున్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటికి పరిష్కార మార్గాలు స్వామివారి అనుగ్రహం వలన తొలగిపోవాలని చెప్పేసి మనం తమలపాకులతోటి స్వామివారికి అర్చిస్తాం. హనుమంతుడికి చేసే పూజలలో ఇంకొక ముఖ్యమైన పూజ సింధూరార్చన. సింధూరార్చన ఎందుకు చేస్తాము స్వామివారికి? మరి స్వామివారికి సింధూరం అంటే ఎందుకు ఇష్టము? దీనికోసము చిన్న కథ ఉన్నది. ఒకనాడు హనుమంతుడు అయోధ్యకు వెళ్ళేసరికి సీతారాములు కొలువై ఉన్నారు. సీతమ్మవారు నుదుటిన సింధూరం ధరించింది. అదేవిధంగా నడినెత్తిలో పాపెడ పెట్టుకునే బిళ్ళ దగ్గర కూడా సింధూరం ధరించిందట. అది చూసి ఆంజనేయుడు అడిగాడు, అమ్మ నువ్వు ఇక్కడ కూడా సింధూరం పెట్టుకున్నావు దేనికోసం అంటే స్వామివారు సుఖ సంతోషాలతోటి దీర్ఘాయువుతోటి కలకాలం చల్లగా ఉండాలని పెట్టుకున్నాను అని చెప్పిందట. అది విన్న వెంటనే తక్షణమే పరుగున వెళ్ళాడు. ఆంజనేయ స్వామి ఒళ్ళంతా కూడా సింధూరం పూసుకొని వచ్చాడట. అది చూసినటువంటి సీతారాములు ఇద్దరు కూడా నవ్వి, ఏమిటయ్యా హనుమ అలా ఒళ్ళంతా సింధూరం పూసుకొని వచ్చావు అని అంటే, తల్లి
నీవు కేవలం ఇక్కడ బొట్టు పెట్టుకుంటేనే స్వామివారు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పావు కదా, అందుకే నేను ఒళ్ళంతా పూసుకొని వచ్చాను, నా స్వామి కోసం నేను ఎలాంటి పరిస్థితినైనా కూడా ఎదుర్కొంటాను తల్లి అని చెప్పారు. అది వినగానే సీతారాములు ఇద్దరు కూడా ఎంతో సంతోషించిన వారే. అప్పుడు రాముడు చెప్తున్నాడు, హనుమా నీ భక్తికి మెచ్చా. ఎవరైతే నీకు సింధూరార్చనతోటి పూజలు చేస్తారో వాళ్ళకున్నటువంటి అరిష్టాలు, బాధలు, రోగాలు అన్నీ కూడా నయమైపోతాయి అని చెప్పి వరమిచ్చాడట. అందుకోసమే హనుమంతుడికి మనం సింధూరముతోటి అభిషేకం కానీ అర్చన కానీ చేస్తాం. ఎవరైతే హనుమాన్ చాలీస పారాయణాన్ని ప్రతిరోజు చదువుతారో వారికి అన్ని పనుల్లో కూడా విజయం కలుగుతుంది. నవగ్రహ బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ముఖ్యంగా శని ప్రభావం, శని దోష పీడా పరిహారార్థము ఈ హనుమాన్ చాలీస పారాయణం చేస్తే ఆ యొక్క శని అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా హనుమాన్ చాలీస పారాయణాన్ని 41 రోజులు ఒక దీక్షగా రోజుకు 41 సార్లు పారాయణము చేస్తే భూత ప్రేత పిశాచ బాధలు, అంతేకాకుండా మనకు భయము, మానసిక ఆందోళనలు, అంతేకాకుండా శత్రువుల నుండి విజయం కలుగుతుంది. ఇదే హనుమాన్ చాలీస పారాయణాన్ని ఎవరైతే 108 సార్లు చేస్తారో వారికి స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ప్రతిరోజు 108 పారాయణాలు చేయాలి. ప్రతిరోజు 108 పారాయణాలు చేయడం వలన ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ మనకు ఉంటుంది. విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే పరీక్షల్లో విజయం సాధించాలనుకుంటున్నారో అటువంటి వారు ప్రతిరోజు నిత్యం ఉదయం లేవగానే స్నానం చేసి హనుమాన్ చాలీస పారాయణం చేసుకుంటే ఖచ్చితంగా మీకు మీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఎవరికైతే ఉద్యోగం కావాలని చెప్పేసి తిరుగుతున్నారో అటువంటి వారు ఒక 41 రోజులు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేసి రోజు 14 సార్లు పారాయణం చేయండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం దొరికే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా పెద్ద పెద్ద రోగాలతో ఇబ్బంది పడేవారు, అంతేకాకుండా మానసికంగా ఆందోళన చెందేవారు, వీళ్ళందరూ కూడా నిత్యం కనీసం ఒక్కసారైనా హనుమాన్ చాలీస పారాయణం చేయండి. ఖచ్చితంగా మీకున్నటువంటి ఆ జబ్బులు కానీ, రోగాలు కానీ, మానసిక భయాలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమస రాక్షసాంతకం. ఎక్కడైతే రామనామము జపిస్తారో, ఆంజనేయ స్వామిని పిలవాలంటే ఆంజనేయ స్వామి నామాన్ని జపించొద్దట. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉంటే ఎక్కడైతే రామనామం జరుగుతుందో, ఎక్కడైతే రామ భజన జరుగుతుందో అక్కడ స్వామివారట చేతులు జోడించుకొని ఆనంద భాష్పాలు కారుస్తూ అక్కడ నిలబడతాడంట. మరి అటువంటి హనుమంతుడిని ప్రతి ఒక్కరూ కూడా నిత్యం నామస్మరణ చేయడం వలన మనకున్నటువంటి ఈతి బాధలు, కష్టాలు, రోగాలు అన్నీ కూడా తొలగిపోతాయట. కాబట్టి హనుమత్ జయంతి నాడు ఎవరైనా సరే, విద్యార్థులు కానీ, ఉద్యోగం కోరుకునేవారు కానీ, వ్యాపారంలో అభివృద్ధి జరగాలన్నా కూడా, అంతేకాకుండా తాను చేసే ప్రతి పనిలో విజయం కలగాలన్నా కూడా మనకు హనుమంతుని అనుగ్రహం ఉండాలి. అలా ఉండాలంటే హనుమత్ జయంతి నాడు, ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు హనుమాన్ చాలీస పారాయణం ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక్కసారైనా కూడా ఖచ్చితంగా చేయాలి. ఈ వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతి రోజున అన్ని ఆంజనేయ స్వామి దేవాలయాల్లో రకరకాల అభిషేకాలు, అర్చనలు, అదేవిధంగా హనుమాన్ చాలీస పారాయణాలు జరుగుతున్నాయి. అదే క్రమంలో భారతదేశం వెలుపల కూడా, అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్సాస్ రాష్ట్రంలో ఆస్టిన్ నగరంలో హరిహర క్షేత్రంలో హనుమత్ జయంతిని పురస్కరించుకొని 24 మే 2025 రోజున హనుమత్ జయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. ఆ రోజున మన దేవాలయములో స్వామివారికి అభిషేకము, తమలపాకులతోటి అర్చన, హనుమాన్ చాలీస పారాయణాలు జరుగుతున్నాయి. కాబట్టి
భక్తులందరూ కూడా ఈ పూజలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. జై శ్రీరామ్.